ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. మహాశివునికి సంబంధించిన పంచరామ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి? ఈ పంచరామ క్షేత్రాల యొక్క విశిష్టత ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మహాశివుణ్ణి హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్న మహిమాన్విత శివలింగ క్షేత్రాలను దర్శించేందుకు ఆసక్తి చూపిస్తారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన క్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచరామాలు. పేరుకు తగినట్టుగా పరమేశ్వరుడికి సంబంధించిన 5 పవిత్ర దేవాలయాలు ఇవి. మన దేశంలో ఎన్నో శివలింగ క్షేత్రాలు ఉన్నా పంచరామాలకు ఉన్న విశిష్టత మాత్రం ప్రత్యేకం. ఆంధ్ర రాష్ట్రంలో పంచరామాల పుట్టుకకు సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి ఆ అమృతం దేవతలకు మాత్రమే దక్కి రాక్షసులకు దక్కకుండా చేస్తారు. అయితే త్రిపురాసురులు మాత్రం రాక్షసులు తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసి శివుని కోసం ఘోర తపస్సుని ఆచరిస్తారు. రాక్షసుల తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వారికి వివిధ వరాలను అనుగ్రహిస్తారు. ఆ శక్తులతో రాక్షసులు దేవతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో దేవతలు మహాశివుని వద్దకు వెళ్ళి తమను రాక్షసుల బారి నుంచి రక్షించాలని వేడుకుంటారు. దేవతల మొర ఆలకించిన మహాశివుడు త్రిపురాంతకుడి రూపంలో ఆ రాక్షసులను వారి రాజ్యాన్ని బూడిద చేస్తాడు. కానీ త్రిపురాసురులు పూజించిన అతిపెద్ద శివలింగం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ శివలింగాన్నే దేవతలు భూమిపై 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచరామాలుగా ప్రసిద్ధి చెందుతున్నట్లు చెప్తారు. మరోవైపు స్కంద పురాణంలోని తారకాసుర వధఘట్టం ప్రకారం పంచరామాల పుట్టిక ఈ విధంగా ఉంది. హిరణ్యకశిపుడి మనవడైన తారకాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఒక బాలుడి చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని కోరుతాడు. బాలలెవరూ తనను ఏమీ చేయలేరు కాబట్టి తారకాసురుడు ఈ వరాన్ని కోరుతాడు. పరమేశ్వరుడు తదాస్తు అనడంతో ఆ వరగర్వంతో దేవతలను ముప్పతిప్పలు పెడతాడు. దీంతో తారకాసుని వధించడానికి పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి జన్మనిస్తారు. దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసుడిపై యుద్ధానికి దిగుతాడు. ఆ భీకర యుద్ధంలో తారకాసుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించడంతో అతడు మరణిస్తాడు. ఆ సమయంలో 5 భాగాలుగా ముక్కలైన ఆత్మలింగాన్ని 5 చోట్ల ప్రతిష్టాపన చేస్తారు. అవే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచరామ క్షేత్రాలు. తెలుసుకున్నారు కదండి పంచరామ క్షేత్రాల యొక్క పురాణ గాథ. ఇప్పుడు ఈ పంచరామ క్షేత్రాలు ఎక్కడున్నాయో చూద్దాము. పంచరామ క్షేత్రాలలో మొదటి క్షేత్రం ద్రాక్షారామం. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన కారణంగా ఈ ప్రాంతాన్ని ద్రాక్షారామంగా పిలుస్తారు. 2 అంతస్తులలో 60 అడుగుల ఎత్తులో స్వామివారి శివలింగం సగం తెలుపు సగం నలుపు రంగులో ఉంటుంది. 2వ అంతస్తు పైభాగం నుంచి అర్చకులు భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామివారిని భీమేశ్వరుడుగా కొలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ఈ స్వామివారితో కలిసి కొలువై ఉండడం విశేషం. భారతదేశంలోని అత్యంత అరుదైన దేవాలయాల్లో ఈ ద్రాక్షారామం ఒకటి. అద్భుతమైన శిల్పకళతో అలరారుతుంది ఈ దేవాలయం. క్రీస్తు శకం 892 922 మధ్య కాలంలో చాళుక్యుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా శాసనాల ద్వారా స్పష్టమైంది. కార్తీక మాసంలోని మరియు మహాశివరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయాన్ని భక్తులు ఎక్కువగా దర్శించుకుంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఆలయం ఉంది. పంచరామ క్షేత్రాలలో 2వ క్షేత్రం అమరారామము. పరమేశ్వరుడు ఇక్కడ అమరేశ్వరుడుగా పూజలను అందుకుంటారు. 2 అంతస్తులలో 16 అడుగుల ఎత్తులో ఈ స్ఫటిక శివలింగం ఉంటుంది. 2వ అంతస్తు పైనుంచి స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. అమ్మవారు బాలచాముండి, క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉంటాయి.
తారకాసురుడి సంహారం తర్వాత చెల్లాచెదురైన ఆత్మలింగంలో ఒక భాగాన్ని ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం. ఈ ఆలయం మొత్తం 3 ప్రాకారాలతో నిర్మితమై ఉంటుంది. ఈ ప్రాకారాల్లో అనేక దేవాలయాలు కనిపిస్తాయి. భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనకు ఇవి రెట్టింపు చేస్తాయి. గుంటూరు జిల్లాలోని గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో ఉన్న అమరావతిలో ఈ ఆలయం ఉంది. పంచక్షేత్రాలలో 3వ క్షేత్రం క్షీరారామము. క్షీరారామం ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తెల్లని రంగులో 2.5 అడుగుల ఎత్తులో ఉండే ఇక్కడ శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. త్రేతాయుగంలో సీతారాములు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. మొత్తం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలతో ఎంతో సుందరంగా ఉంటుంది ఈ ఆలయం. ఈ క్షీరారామ ఆలయానికి ఉన్న మరో విశిష్టత, ప్రతి సంవత్సరం ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయాన్న పెదగోపురం నుంచి సూర్యకిరణాలు శివలింగంపై పడే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఈ క్షీరారామ క్షేత్రం ఉంది. పాలకొల్లు పేరుకి కూడా పురాణ గాథ ఉంది. శివుడు భూమిపై తన బాణాన్ని వదిలినప్పుడు ఆ బాణం పడిన ప్రదేశం నుంచి క్షీరధార వచ్చింది. దీని కారణంగానే ఆ ప్రాంతాన్ని క్షీరపూరిగా పిలిచేవారు. కాలక్రమేణా ఈ క్షీరపూరి పాలకొల్లుగా మారింది. పంచరామాలలో 4వ క్షేత్రం సోమారామము. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు 3వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగా దీనికి సోమారామము అనే పేరు వచ్చింది. స్వామివారి చెంత రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు పూజలను అందుకుంటారు. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుపు, నలుపు రంగులో ఉండే ఈ శివలింగం అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలో ప్రకాశిస్తుంది. పౌర్ణమి నాటికి తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది శివలింగం. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో భీమవరంకు 2 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. పంచరామ క్షేత్రాలలో 5వ క్షేత్రము కుమార భీమారామము. సున్నపురాయి రంగులో 60 అడుగుల ఎత్తైన 2 అంతస్తుల మండపంలో ఇక్కడ శివలింగం ఉంటుంది. ద్రాక్షారామ క్షేత్రము, కుమార భీమారామ క్షేత్రము నిర్మాణ శైలి ఒకేలాగా కనిపిస్తుంది. ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. సామర్లకోట రైల్వే స్టేషన్కు ఈ ఆలయం దగ్గరగా ఉంటుంది. పంచరామ క్షేత్రాలైన అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం, కుమారరామాల పూర్తి విశ్లేషణని తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.